మీట్లో భాగస్వాములు అవుతున్నటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖ రంగారెడ్డి గారు, అదేవిధంగా పొలసాని శ్రీనివాస్ గారు, భాస్కర్ రెడ్డి గారు, మున్సిపల్ మండలి అధ్యక్షుడు అమర్ సింగ్ గారు, బాలారెడ్డి గారు, అదేవిధంగా సర్పంచపురం ఎంపీటీసీ మోహన్ నాయక్ గారు, అదేవిధంగా హనుమాన్ గారు మాజీ ఎంపీటీసీ సర్పంచపురం సంఘం ప్రెసిడెంట్, తర్వాత పెద్దలు రఘు గారు, వీళ్ళందరూ కూడా మీకు కూడా అందరు కూడా యాజ్ ఏ పిసిసి అధ్యక్షుడిగా ఎలక్షన్ కంటే ముందు ఎన్ఆర్ఐ మీద ఒక పాలసీ తీసుకురావాలని ముఖ్యమంత్రి గారిని ఎన్ఆర్ఐకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా అంటే నాన్ రెసిడెన్స్ ఇండియన్స్, ఇమిగ్రెంట్స్ అందరు కలిసి గల్ఫ్ బాధితులు ముఖ్యంగా వాళ్ళ మీద ఒక పాలసీ తీసుకురావాలని చెప్పి తాజ్ బంజారాలో ఎలక్షన్ కంటే ముందు సీఎం గారితో మీటింగ్ పెట్టి ఆ రోజు సీఎం గారు ఒకటి వాళ్ళకి ఏంది ప్రామిస్ చేసిందంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకటి స్పెషల్గా ఒక బోర్డు గల్ఫ్ అండ్ అదర్ ఇమిగ్రేషన్ బోర్డ్ అని అదర్స్ ఇమిగ్రేషన్ వెల్ఫేర్ బోర్డ్ అని ఒకటి బోర్డు తెస్తామని చెప్పి ఆ రోజు ప్రామిస్ చేయడం జరిగింది. దాంట్లోనే భాగంగా మరి ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూషన్ చేయడం జరిగింది. అది మన ఎన్ఆర్ఐస్ అడ్వైజరీ కమిటీ అని. దానికి వినోద్ కుమార్ గారు, ఆయన ఏంటంటే రిటైర్డ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అంబాసిడర్గా చాలా దేశాలలో పనిచేసి వీసా కానీ ఇమిగ్రేషన్ అంశాలలో చాలా ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కాంగ్రెస్ ఎన్ఆర్ఐసెల్ ప్రెసిడెంట్ మన స్టేట్కు. సో ఆయనను చైర్మన్గా మందా భీమరెడ్డి అని ఆయన కూడా ఈ ఇమిగ్రేషన్ స్పెషలిస్ట్ అనమాట. వాళ్ళని తర్వాత నేను యాజ్ ఏ లెజిస్లేటర్ ఆఫ్ ద నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ, మరి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రభుత్వ విప్పు, అదేవిధంగా మేడిపల్లి సత్యం గారు చెప్పదండి ఎమ్మెల్యే. అంటే వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ ప్రాంతాల నుండి మన నిజామాబాద్ కరీంనగర్ నుండే అత్యధికంగా గల్ఫ్లో మైగ్రేషన్ ఉన్నారని చెప్పి ఇక్కడ కమిటీ వేస్తూ మరి గల్ఫ్కు సంబంధించినటువంటి దేశాలలో ఉన్నటువంటి వాళ్ళ మైగ్రేషన్ స్థితిగతుల మీద మనం వాళ్ళకు ఉపయోగపడడానికి ఏ విధంగా మనము ఒక చట్టాలు తీసుకురావాలనే అంశం మీద ఈ కమిటీని వేయడం జరిగింది. జస్ట్ ఈ కమిటీలో ఇంతకుముందు ఎవరు ఉన్నారని కూడా నేను చెప్తాను. అదే వినోద్ కుమార్ గారు, భీమారెడ్డి గారు, తర్వాత మేమిద్దరము, ఇంకా నంగి దేవేందర్ రెడ్డి అని ఆయన గల్ఫ్ రీసోర్స్ ప్రమాణ బయరీను మీరు ఇవన్నీ కూడా బాగా పనిచేసి ఒక అడ్వకేట్గా ఆయన వచ్చిండు. ఏంటంటే ఆయన ఏంటంటే హెడ్ ఫర్ భారత్ ప్రవాసీ ఫౌండేషన్. అదేవిధంగా సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ఆయన కూడా తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ ఆయన ఉన్నాడు. తర్వాత స్వదేశీ పరికంద, ఈయన ఏమో ఆదిలాబాద్ నుండి ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్, ఆయన స్టేట్ ప్రెసిడెంట్, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్. తర్వాత విజయ్ కుర్రా ఈజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఫర్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్, సెస్ అంటారు. మీకు ఇస్తాం ఒక కాపీ. తర్వాత శ్రీనివాస్ గారు, ఆయన కూడా అంతే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎకనామిక్ అండ్ సోషల్ సర్వే ఇన్స్టిట్యూషన్ నుండి వచ్చారు. అయితే వీళ్ళు ఇక్కడ మొత్తం 10 మందితో ఒక కమిటీ వేసింది. ఇలా ఏంటంటే నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ఇలా ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, తర్వాత సోషో ఎకనామికల్గా స్టడీ చేసే సైంటిస్ట్ ఉన్నారు, తర్వాత లెజిస్లేటర్స్ ఉన్నారు. సో వీళ్ళందరి కాంబినేషన్లో తర్వాత గల్ఫ్ మైగ్రెంట్స్ మీద
అవగాహన ఉన్న వాళ్ళు కానీ ఆ ఆర్గనైజేషన్స్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో దాంట్లో భాగంగా మేము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు పోయినాం. అక్కడ ఎన్ఆర్ఐ మినిస్ట్రీ ఉంది, తర్వాత అదొక ఆఫీస్ అదంతా ఉంది, చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉంది. వాళ్ళు ఏంటంటే ఓవరాల్గా ప్రపంచంలో ఉన్న ఎన్ఆర్ఐస్ అందరూ, ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ సిటిజన్షిప్ ఉండి వేరే దేశాలలో స్థిరపడ్డ వాళ్ళు. మన దగ్గర అట్లా కాకుండా ఏంటంటే 2 రకాల ఇమిగ్రెంట్స్ ఉన్నారు. ఒకళ్ళు ఏంటంటే పర్మనెంట్గా వేరే దేశాలలో రెసిడెన్సీ ఉండి అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు. ఇక కొంతమంది ఏంటంటే మెజారిటీ పీపుల్ ఏంటంటే టెంపరీ మైగ్రేషన్, బతుకు తెర కొరకు పోయినరు, అలా కొన్ని రోజులు పని చేసుకొని వర్క్ వీసా ఉంటుంది, టెంపరీగా పోయి అలా ఉద్యోగం చేసుకొని మళ్ళీ 3 ఏళ్ళకు 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు మళ్ళీ వాపసు వచ్చేటోడు ఈ టెంపరీ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. సో మన కాన్సన్ట్రేషన్ ఎక్కువ పట్టుకుందంటే ఈ మనకు గల్ఫ్ దేశాలకు పోయే వాళ్ళ మీద ఎక్కువ. మన వాళ్ళు సెమీ స్కిల్డ్ వర్కర్సే ఉన్నారు కాబట్టి, లేబర్ కానీ మీరు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఏ విధమైన చట్టాలు తేవాలన్న దాని మీద మనం మెయిన్ స్టడీ ఫోకస్ చేసినాం. అయితే మేము రీసెంట్గా ఫిలిప్పీన్స్కి వెళ్ళాం. మీకు తెలుసు ఫిలిప్పీన్స్ అనేది చాలా చిన్న కంట్రీ, అక్కడ అంటే పసిఫిక్ ఓషన్లో ఉంటుంది, మన ఇండోనేషియా పక్కకట్టు. అయితే చాలామంది మేము అక్కడ పోయిన తర్వాత కొంచెం టైం తీసుకోవచ్చు కదా. ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత చాలామంది మాకు ఫోన్ చేసింది, సార్ మీరు గల్ఫ్ బాధితుల కొరకు అంటున్నారు, మరి మా ఫిలిప్పీన్స్ గల్ఫ్ కంట్రీ లేదు కదా, మరి అక్కడ ఎందుకు పోయింది మీరు, ఫిలిప్పీన్స్కు గల్ఫ్ కంట్రీస్కి ఏం సంబంధము, మరి గల్ఫ్ ఇమిగ్రెంట్స్ కొరకు ఏమో స్టడీ అయితే మనం మరి గల్ఫ్ పోయి మాట్లాడాలి కదా అని చెప్పి. అయితే దాంట్లో ఏంటంటే ఫిలిప్పీన్స్ అనే కంట్రీ అది అమెరికన్ రూల్డ్ కంట్రీ, ఒకప్పుడు స్పానిష్ రూల్డ్ కంట్రీ, టోటల్గా చాలా పూర్ అది. సో అక్కడ ఏంటంటే దగ్గర ఒక 11 కోట్ల మంది జనాభా ఉంటారు, కానీ దాంట్లో 2 కోట్ల మంది బయటనే ఉంటారు. అంటే వరల్డ్లో హైయెస్ట్ ఇమిగ్రేషన్ ఉన్న కంట్రీ ఏదైనా ఉంది, పరదేశాలలో బతికే ఆ దేశ పౌరులు ఉన్నారంటే ఫిలిప్పీన్స్. హైయెస్ట్ 20% ఆల్మోస్ట్, అంటే 100కి 20 మంది. సో వాళ్ళు అది కూడా ఎట్లా ఉన్నారంటే వాళ్ళు కొంతమంది అమెరికాలో ఉన్నారు, కానీ మెజారిటీ అంటే ఆల్మోస్ట్ ఒక 30 to 40% పీపుల్ ఉంది గల్ఫ్లో ఉన్నారు. గల్ఫ్ అంటే మెయిన్లీ సౌదీ అరేబియా, కువైట్, బెహ్రాన్, ఒమాన్, ఇట్లా ఈ కంట్రీలు, తర్వాత యూఏఈ కంట్రీలు, ఈవెన్ ఇరాక్లో కూడా ఉన్నారు వాళ్ళు. సో మొత్తం మీద అంటే ఈ ఆయిల్ కంట్రీలలో ఉన్నారు వాళ్ళు ఎక్కువ మంది. వాళ్ళు కూడా ఎట్లా ఎక్కువ మంది మన అంటే ఈక్వల్ మహిళలు, లేడీస్ అని ఉన్నారు, తర్వాత జెంట్స్ ఉన్నారు. మన దగ్గర ఎక్కువ ఓన్లీ జెంట్సే మైగ్రేషన్. అయితే వాళ్ళు ఏంటంటే స్కిల్లో ఉన్నారు, సెమీ స్కిల్లో ఉన్నారు. లైక్ సెమీ స్కిల్డ్ అంటే మనకు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇప్పుడు నర్సెస్, ఫిజియోథెరపిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టులు, తర్వాత టూరిజం, హాస్పిటాలిటీ డెవలప్మెంట్ అంటే హోటల్ ఇండస్ట్రీలో, తర్వాత కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నారు, అన్నింటిలో ఉన్నారు వాళ్ళు. అయితే అక్కడ ఎందుకంటే వాళ్ళు 1995లోనే యాక్ట్ చట్టాలు తెచ్చారు ఇమిగ్రేషన్ గురించి, కాబట్టి వాళ్ళ దగ్గర స్టడీ చేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. దాన్ని మనము ఇండియాకు, మనం తెలంగాణకు ఎట్లా అడాప్ట్ చేద్దామన్న ఉద్దేశంతో అక్కడ పోవడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత మేము 3 రోజులు కూడా అంటే చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ మేము ఇక్కడ ఇండియన్ ఎంబసీ పోయిన తర్వాత మాకు అక్కడ ఏ ఆర్గనైజేషన్స్ వాళ్ళు మీటింగ్స్ అరేంజ్ చేసిందంటే ఫిలిప్పీన్స్ లేబర్ మైగ్రేషన్ అండ్ సిఎస్ఓ రెస్పాన్స్ అని ఒక కంపెనీ ఉంటుంది. లేబర్ మైగ్రేషన్ మీద ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంటుంది నేషనల్ లెవెల్లో. తర్వాత ఫిలిపియన్ లేబర్ మైగ్రేషన్ గవర్నెన్స్ అని ఒకటి, సెంటర్ ఫర్ మైగ్రెంట్ ఏజ్ అడ్వకేసీ అంటే మైగ్రెంట్స్ లీగల్ ప్రాబ్లమ్స్ మీద వాళ్ళు అడ్వకేసీ చేస్తారు, ఇంటర్నేషనల్ లెవెల్ కావచ్చు, నేషనల్ లెవెల్ కావచ్చు. ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్. తర్వాత బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది కూడా నేషనల్ ఆర్గనైజేషన్. బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అని. అది కాకుండా వాళ్ళ బిఎన్డబ్ల్యూఐ అంటే గ్లోబల్ ఇమిగ్రేషన్ యాక్షన్ ప్లాన్, వాళ్ళు ఈ బిడబ్ల్యూఐ అనే గ్లోబల్ సంస్థ ఉంది, దాంట్లో ఉంది.
తర్వాత లేబర్ మైగ్రేషన్ క్యారిడార్ ఆర్గనైజేషన్ ఎక్స్పీరియన్సెస్ అని వాళ్ళు ఇంకొకటి ఒక సెమినార్ కండక్ట్ చేసిండ్రు. లాస్ట్లో ఏంటంటే ఈ ఇండియన్ అంబాసిడర్ కూడా మేము అక్కడ ఫిలిప్పీన్స్లో కలిసినాము, ఈ ఫిలిపియన్ అంబాసిడర్ను కలిసినాము. వాళ్ళు కూడా ఇండియా ఫిలిపియన్ రిలేషన్షిప్ ఏంది, ఇప్పుడు మన తెలంగాణ రైస్ కూడా పోతుంది ఇప్పుడు. సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినారు, మాకు కూడా తెలంగాణ రైసే పెట్టిరాడు భోజనం అంటే మీ రైసే కానీ. సో అది కాకుండా లాస్ట్లో కమిషన్ అండ్ ఫిలిపియో ఓవర్సీస్ అని, ఇది కూడా నేషనల్ ఆర్గనైజేషన్. కమిషన్ అంటే ఒక జ్యుడిషియరీ కమిషన్ లాగా ఉంటుంది. దాని అంటే ఒక ఇంపార్టెంట్ నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నింటి కూడా మేము పాపం వాళ్ళు మాకు మీటింగ్స్ కండక్ట్ చేసి సెమినార్స్ కండక్ట్ చేసి వాళ్ళ చట్టాలన్నీ అర్థమయ్యేటట్టు చేసింది. అయితే దీనివల్ల నేను ఏమంటున్నానంటే దాంట్లో వాళ్ళు ఒక ముఖ్యంగా 3 స్టెప్లలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. ఏంటంటే ఫస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే దాన్ని ఏమంటారు, మనుషులను అంటే ట్రైనింగ్ ఇచ్చి పంపడం అన్నది. ఆ ట్రైనింగ్ కొరకు వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ అని కావచ్చు, నర్సింగ్ వాళ్ళకు నర్సింగ్ ట్రైనింగ్, ఫిజియోథెరపీ వాళ్ళకి ఫిజియోథెరపీ, తర్వాత రేడియాలజీ ఉంటే రేడియాలజీ, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఉంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇట్లా మొత్తం కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఏంటంటే అక్రిడేషన్ సిస్టమ్ పెట్టింది. అక్రిడేషన్ అంటే లైసెన్స్ సిస్టమ్ ఉంటుంది. మనలాగా ఇప్పుడు దొంగ ఏజెన్సీల ద్వారా పోయి అక్కడ కల్లి బిల్లు అయిపోయి జాబ్ ఒక దగ్గర వీళ్ళు ఒక దగ్గర పైసలు తీసుకున్న మీడియేటర్ ఉంటాడు కదా. ఈ నేషనల్ ఏజెన్సీ వాళ్ళే గవర్నమెంట్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ వాళ్ళు ఫిలిప్పీన్స్ వాళ్ళే దీన్ని ఆర్గనైజ్ చేసి ఏం చేస్తారంటే ఒక ఏజెన్సీస్ రిజిస్టర్డ్ ఏజెన్సీస్ను ఫిక్స్ చేసింది. ఆ రిజిస్టర్డ్ ఏజెన్సీస్ ద్వారానే వీళ్ళు జాబ్స్ తీసుకోవాలి బయట. సో గవర్నమెంట్ అండర్స్టాండింగ్ ఉంటుంది, గవర్నమెంట్ ప్రైవేట్ అండర్స్టాండింగ్ ఉంటుంది వేరే దేశంలో. సో ఈ 2 అండర్స్టాండింగ్లో ఏంటంటే అక్రిడేషన్ ఉన్న దాంట్లోనే మనం పోయి చేసుకోవాలి. అయితే ఫస్ట్ ఇక్కడ అందరు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ చేసిన తర్వాతనే మనము శాలరీ మీద బార్గెన్ చేయొచ్చు అనేది వాళ్ళ కాన్సెప్ట్. సో చేసిన తర్వాత అక్కడ కూడా ఏంటంటే ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి, ఏది కంపెనీతో. అగ్రిమెంట్లో కూడా ఎంత జాగ్రత్తగా ఉందంటే అంటే వాళ్ళు ఎన్ని రోజులు జాబ్ ఇస్తారు, ఈ జాబ్ అనే రోల్ ఏంది, ఆ కంపెనీ పేరేంది, తర్వాత ఆ కంపెనీ ఎన్ని రోజులు ఉద్యోగం ఇస్తుంది, శాలరీ ఎంత ఇస్తుంది, ఆ శాలరీ కూడా లోకల్గా ఉన్న వాళ్ళకంటే తక్కువ ఇవ్వకూడదు. లోకల్గా ఎవరైతే ఉంటారో ఇప్పుడు కువైట్ ఉంది, కువైట్లో లోకల్ వర్కర్కి ఎంత ఉంటే అంతకంటే తక్కువ ఇవ్వదని కండిషన్ పెట్టి మళ్ళీ వాళ్ళకు లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్లో 2 ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పెద్ద హాస్పిటల్ షిఫ్ట్ చేయడం మెడికల్ ఎవాక్యుయేషన్ అంటారు దాన్ని, లేదంటే మెడికల్ రీపాట్రికేషన్ అంటే సొంత దేశానికి పంపించడం, దానికి కావాల్సిన ఖర్చులన్నీ కూడా వాళ్ళే పెట్టుకోవాలి. ఇట్లా హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, తర్వాత ఈవెన్ ట్రాన్స్పోర్ట్ కూడా మనకు ఫ్లైట్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళే కంపెనీలు పెట్టుకోవాలి. ఆ విధంగా ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. వాళ్ళు చేసుకున్న వాళ్ళకి గ్యారంటీ ఉండాలి. గ్యారంటీ ఏముంటాయంటే నా ఏ కంపెనీలో పని చేస్తానో నాకు ఎంత సాలరీ వస్తుంది, నా సెక్యూరిటీ ఏమో ఇన్సూరెన్స్తో పాటు ట్రాన్స్పోర్ట్తో పాటు అన్నీ వాళ్ళే ఇస్తారు. అది అగ్రిమెంట్ అయితే గవర్నమెంట్కు ప్రైవేట్ సెక్టర్కు ఈ అక్రిడేషన్ ద్వారా అయిన తర్వాత ఆడ కూడా ఏం చేశారంటే వాళ్ళు పోయిన తర్వాత కూడా అక్కడ ఏం చేసారు, ప్రతి ఎంబసీలో ఒక వాళ్ళ సెల్ పెట్టిండు, ప్రతి కంట్రీలో వాళ్ళకు ఒక ఆఫీస్ పెట్టిండు అన్నట్టు ఎన్ఆర్ఐస్. ఆ ఆఫీస్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని అప్రోచ్ చేస్తే వాళ్ళ ఎంబసీ ద్వారా గవర్నమెంట్ అప్రోచ్ చేస్తారు, ఫిలిపియన్ గవర్నమెంట్ అప్రోచ్ చేస్తారు. డెస్టినేషన్ కంట్రీ అంటే ఇదేమో డోనర్ కంట్రీ అంటే లివింగ్ కంట్రీ, అదేమో డెస్టినేషన్ కంట్రీలో కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ కావడానికి ఒక లైసెన్సింగ్ కొరకు ఒక ఆఫీసెస్ పెట్టిండు ప్రతి దగ్గర. సో దీంట్లో ఏమైందంటే మళ్ళీ ఇంకోటి ఈ ప్రీ మైగ్రేషన్ కోర్సెస్ అని పెట్టింది. ప్రీ మైగ్రేషన్ కోర్స్ అంటే ఒక వ్యక్తి పోవాలనుకుంటున్నావు, మైగ్రేషన్ కావాలంటే ఆయనకు ఒక ట్రైనింగ్ పెట్టిండు. అక్కడ పోతే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, నువ్వు ఎందుకు పోవాలనుకుంటున్నావు, మరి నువ్వు ఫ్యామిలీతో పోతున్నావా, భార్య పిల్లల్ని ఇక్కడ వదిలిపోతున్నావా. సో ఇదంతా కూడా మొత్తం ఆ కంట్రీకి సంబంధించిన చట్టాలు, ఒక్కొక్క చట్టానికి అది కంట్రీ బేస్డ్ అనమాట. ఇప్పుడు అమెరికాలో ఒక చట్టం ఉంటుంది, దుబాయ్లో ఒక చట్టం ఉంటుంది, సౌదీ అరేబియాలో ఒక చట్టం ఉంటుంది, ఇంగ్లాండ్లో ఒక చట్టం ఉంటుంది, జర్మనీలో ఒక చట్టం ఉంటుంది, జపాన్లో ఒక చట్టం. ఆ కంట్రీ బేస్డ్ చట్టాల వల్ల మనం అక్కడ పోతే ఇట్లా బిహేవ్ కావాలా, వీళ్ళది ఇట్లా కార్మిక చట్టాలు కానీ దేశం రాజధాని చట్టాలు ఇట్లా ఉంటాయని వాళ్ళు ప్రీ మైగ్రేషన్ ఓరియంటేషన్ కోర్సెస్ పెడుతున్నారు. పెట్టిన తర్వాత అన్నైనాక అక్రిడేషన్ ద్వారా వీసా వచ్చి అన్నీ వచ్చి ఇక్కడ ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత కూడా పోయేటప్పుడు ఏమంటారు డిపార్చర్ ఒక కౌన్సిలింగ్ పెడుతుంది. ప్రీ డిపార్చర్ అంటారు దాని వర్డింగ్. ప్రీ డిపార్చర్ అంటే ఫ్లైట్ ఎక్కకన్నా ముందు దాంట్లో ఇవన్నీ చూస్తారు వాళ్ళకి, అది కంపల్సరీ అన్నట్టు. దాంట్లో ఏంటంటే
ఈ ప్రీ మైగ్రేషన్ కోర్స్ ఉండాలి, వాళ్ళకి క్వాలిఫైడ్ సర్టిఫికేట్ ఉండాలి, కంపెనీతో అగ్రిమెంట్ ఉండాలి, ఆ అగ్రిమెంట్లో ఇవన్నీ ఇన్సూరెన్స్తో పాటు అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే వాళ్ళు ప్రీ ఏమంటారు డిపార్చర్ కోర్సెస్ ఇస్తారు. ఇచ్చేసి అక్కడ పోయినాక ఎట్లా ఉండాలో, ఏ బిహేవ్ కావాలా, ఈవెన్ ఏ స్థాయిలో పోతున్నారంటే వాళ్ళు చాలామంది అక్కడ ఏమున్నారంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళు చూసుకునే వాళ్ళు ఇంట్లో హౌస్ హోల్డ్స్ కూడా ఉంటారు. ఇక్కడ ఇంట్లో పనిచేసి వంట చేసి ఇల్లు సాఫ్ చేసే హౌస్ కీపింగ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా అక్కడ గల్ఫ్లో ఎట్లా ఉంటారు, వాళ్ళ పద్ధతులు ఏంటి, మన కిచెన్లో ఎట్లా ఉండాలి, పెద్ద మనుషులు ఉంటే వాళ్ళకి ఏ టైంలో అన్నం పెట్టాలి, ఎట్లా వాళ్ళను నర్సింగ్ కేర్ ఇవ్వాలి, అన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నాడు. అంటే దీని ప్రిపరేషన్ అంటారు. అది ఇక్కడ మన దగ్గర లేదు. అక్కడ పోయినాక వాళ్ళు మళ్ళీ అక్కడ అదే నేను చెప్తున్నా, ప్రతి దీంట్లో ఏది ఎంబసీ దాంట్లో ఒక సెల్ పెట్టి వాళ్ళకు ఒక లీగల్ అడ్వైజర్, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇవన్నీ కూడా వేసి తర్వాత ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే వాపసు రావడానికి కూడా. ఇప్పుడు ఎట్లంటే టెంపరీ మైగ్రెంట్స్ ఎట్లుంటారు, ఎవరు పర్మనెంట్ ఉంటారు. అక్కడ ఉద్యోగం మంచిగా ఉంటే 10 ఏళ్ళు ఉంటారు, లేకుంటే 20 ఏళ్ళు ఉంటారు, లేకుంటే ఒక్కొక్కరేమో 2-3 ఏళ్ళనే వాపసు వస్తారు, లేకుంటే ఏదో అనారోగ్యంతో మళ్ళీ వాపసు రావచ్చు, ఏదని రావు. వచ్చిన వాళ్ళు కూడా దాన్ని ఏమంటారంటే రీఇంటిగ్రేషన్ అంటారు. అది 3వ ఫేజ్. మొదలే ఎట్లా పోవాలా, ఏ విధంగా నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలా వాళ్ళకు అని చెప్పిన తర్వాత ఆడ కూడా పోయినాక ఎట్లా ఉండాలి, వాళ్ళకి సపోర్ట్, మళ్ళీ లీగల్ సపోర్ట్ ఉంది, వాళ్ళకు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవసరం ఉంటే కంపెనీతో వాళ్ళు నెగోషియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫీఫా ఫుట్బాల్ ఇది మనకు అది ఏ కంట్రీ, అది దోహా అంటే ఖతార్లో అయింది. ఫీఫా అంటే చాలా పెద్ద ఆర్గనైజేషన్, అది వరల్డ్ లెవెల్ ఫుట్బాల్, పెద్ద వందల కోట్ల మిలియన్ల రూపీస్ అది ఖర్చు. దానికి వాళ్ళు కొన్ని స్టేడియంలు అవి కట్టిరు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టిన తర్వాత ఏమైంది, అక్కడ లేబర్ షార్టేజ్ వస్తే వీళ్ళతో విపరీతంగా పని చేయించింది. ఎవరితో, ఫిలిపియన్స్ వీళ్ళంతా మైగ్రేట్స్తో. అక్కడ వాళ్ళ ఒక అసోసియేషన్ ఉంది, వాళ్ళు కొట్లాడారు, ఇంత పని చేయించుకుంటున్నారు, మాకు ఎక్స్ట్రా పని ఇవ్వాలని. వాళ్ళు ఇవ్వమన్నారు. వీళ్ళు స్ట్రైక్ చేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు సౌదీ కంట్రీలలో కూడా, గల్ఫ్ కంట్రీలలో కూడా అక్కడ ఏంటంటే ఇవన్నీ రాజుల కంట్రీలు, అంటే డెమోక్రసీ కాదు, అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి రాదు. కానీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కొట్లాడి వాళ్ళకి ఎక్కువ రేట్లు ఇప్పించారు, పర్ అవర్ రేట్ కట్టించారు. వాళ్ళు మేము పని చేస్తాం, ఎక్స్ట్రా పని చేస్తాం, మీకు కావాలంటే మీ దేశం కూడా, కానీ మాకు ఎక్కువ పేమెంట్ ఇవ్వమని చెప్పి కొట్లాడే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రేటు వాళ్ళే ఫిక్స్ చేసుకుంటారు. వాళ్ళకి అన్యాయం జరగకుండా వీళ్ళ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి, ఫిలిపియన్స్ వాళ్ళకి. అది కాకుండా రీపాట్రికేషన్ అంటే మన ఇప్పుడు రీఇంటిగ్రేషన్ వాపస్ వస్తే కూడా వాడు ఏజ్ ఎంత ఉన్నది, వానికి స్కిల్. ఇప్పుడు అక్కడ ఒక కంపెనీలో పనిచేస్తాడు, ఒక కార్పెంటర్ అనుకుంది, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేస్తాడు, మనకు అనుభవం ఉంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్ అనుభవం ఉంటుంది. వాళ్ళ వాపస్ వచ్చినాక ఎట్లా చేయాలి మన కంట్రీలో అని, అందుకే ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా వాడుకోవాలన్నది ఒక అంశం. వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఇచ్చి, బ్యాంక్ లోన్స్ ఇచ్చి, అట్లా వాళ్ళు కూడా మళ్ళీ ఒక వ్యక్తి ఏం చేస్తాడు, 30 ఏళ్ళలో పోయిండు అనుకోండి, 20 ఏళ్ళు అన్నే ఉన్నాడు, మంచిగా ఉన్నది, ఉద్యోగం బాగున్నది, అక్కడనే ఉన్నాడు. 50 ఏళ్ళ తర్వాత వచ్చింది. ఆయన 20 ఏళ్ళు సంపాదించే వయసు అంతా కూడా అక్కడ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఆయన మళ్ళీ ఈ సొసైటీలో కానీ ఈ కంట్రీలో మనము మళ్ళీ సెటిల్ కావాలంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వాళ్ళకేంది అన్నది ఒక పాలసీ ఉంది. దాంట్లో ఇంకో వాళ్ళు ఏం చేశారంటే రెమిటెన్స్ అంటారు. రెమిటెన్స్ అంటే ఇప్పుడు గల్ఫ్లో డబ్బులు సంపాదించి దేశానికి పంపిస్తారు. ఇప్పుడు మన దగ్గర మేము చూసాం, మన ఇండియాలోనే $140 బిలియన్ వస్తున్నాయి. అంటే ఎక్కువ మంది గల్ఫ్ కంట్రీ నుండి వస్తుంది. అయితే వాళ్ళు వేసిన రిమిటెన్స్ అంటే వాళ్ళు ఫారిన్ కరెన్సీలో వేస్తారు, మనకు ఫారిన్ మనీ వస్తుంది, మన దేశానికి లాభం కాదు. వాళ్ళు వచ్చి దాంట్లోకి వెళ్ళి 10% వాళ్ళు వెల్ఫేర్ పెడుతున్నారు. రిమిటెన్స్లోకి వెళ్ళి మన 10% వాళ్ళకు పెడుతున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి రిహాబిలిటేషన్ చేయడానికి, వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవడానికి. అంటే ఇవన్నీ 3 అంచెల విధానం ఉంది అక్కడ. సిస్టమేటిక్ అన్నిటికీ చట్టాలు ఉన్నాయి. అవసరం అంటే వాళ్ళకు పోయి లాయర్ని పెట్టి కొట్లాడే పరిస్థితి ఉంది, బార్గెన్ చేస్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు మనకంటే వాళ్ళకి డబుల్ రేట్స్ వస్తున్నాయి సాలరీస్. ఫిలిపియన్స్కి డబుల్ రేట్స్ వస్తున్నాయి అన్ని ఫీల్డ్లలో. ఎందుకంటే వాళ్ళు వెల్ స్కిల్డ్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్, బార్గెన్ చేసి మాట్లాడుకొని అగ్రిమెంట్ చేసుకొని పనిచేస్తున్నారు. ఆ సిస్టమ్ మన దగ్గర తీసుకురావాలనేది మాది. ఇప్పుడు అది సర్వే ఇదంతా అయిన తర్వాత కూడా మన ఇండియాలో ఇవాళ మనకు స్పెషల్గా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఇక్కడే మనం ఎంపవర్మెంట్ చేయాలి. దాంట్లో భాగంగానే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కొరకు మనం టామ్కామ్ అని ఒకటి ఉంది ఆర్గనైజేషన్, NAC ఉంది, నేషనల్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ అని, అట్లా నేషనల్ అకాడమీ ఫర్ కన్స్ట్రక్షన్ NAC ఉంది.
అట్లా ఈవెన్ మనం ఇప్పుడు ఏటీసీలు పెట్టినాం. మనం ఏటీసీలు అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్. ఇప్పుడు పాలిటెక్నిక్లు కానీ ఐటీఐలు అన్ని కన్వర్ట్ చేసి మనము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇది ఏటీసీలు ఏమో టాటాతో కన్సల్టేషన్ పెట్టుకున్నాం మొత్తం. అది స్కిల్ యూనివర్సిటీ ఏమో మహేంద్ర వాళ్ళతో. అంటే అది మహేంద్ర గారు అన్ని కంపెనీలతో ఉంటారు. జీరో ఇన్వెస్ట్మెంట్తో మనము వాళ్ళ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ల కింద 100% ప్లేస్మెంట్ ఓరియంటేషన్ కోసం మనం పెడుతున్నాం. ఇక్కడ పెట్టి వాళ్ళకు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మన ఏజెన్సీకి కూడా ఎవరిగా లైసెన్స్ ఏజెన్సీస్ ద్వారానే పోవాలి, ఎవరంటే వాడు పోవడం లేదు. అది ఇక సిస్టమ్ అది తీసుకొస్తున్నాం మనం. అయితే ఆ విధంగా లైసెన్స్డ్ ఏజెన్సీ ద్వారానే ముందుకు ముందే కంపెనీతో మాట్లాడుకుని అగ్రిమెంట్ చేసుకుని పంపించి వాళ్ళకు కూడా మనము వచ్చి అంటే ఈ ఫిలిపియన్ మోడల్ మనం ఇంప్లీట్ చేయాలి ఇక్కడ మన తెలంగాణలో అనేది మెయిన్ ఉద్దేశము. అయితే దాని కొరకే మేము స్టడీ కొరకు చాలా బాగుంది. అది వాళ్ళు ఇమిగ్రెంట్స్ చాలా బాగుంది మన దగ్గర. దాంట్లో బాగానే ఎన్ఆర్ఐని ఆదుకోవాలని వాళ్ళనే మనం ఇప్పుడు మా కమిటీ వేసిన తర్వాత కూడా ఒక 2-3 స్టెప్స్ తీసుకున్నాం. ఏంటంటే ఒకటి ప్రవాసీ భారతికి సంబంధించిన దాన్ని ఏమంటారు ప్రజాభవన్. ఇప్పుడు మన ప్రజాభవన్లో వారానికి 2 రోజులు పెట్టారు. ఏది మంగళవారం అని శుక్రవారం నాడు. దాంట్లో ఏంటంటే గల్ఫ్ కంట్రీలు కానీ ప్రవాసీ భారతీయులు ఎవరైనా ఉండని వాళ్ళకు ఉన్న సమస్యలు ఏదైనా ఉంటే అక్కడ వచ్చి చెప్పుకోవచ్చు. దాంట్లో అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఉంటుంది. చిన్నారెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. సో అక్కడ ఒక డిఎస్పీ లెవెల్ అధికారి ఉంటాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా ఉంటాడు. సో వాళ్ళు ఏదంటే దాన్ని ఏ డిపార్ట్మెంట్ అయినా ప్రాబ్లం కావచ్చు. అది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా అంటే ఏ డిపార్ట్మెంట్ ఉన్నా కానీ వాళ్ళు చెల్ప్ చేయడానికి ప్రవాసీ భారతి కొరకు వాళ్ళకు 2 రోజులు మనం పెట్టినాం. అది కాకుండా ఏం చేసామంటే ఇప్పుడు ఎవరైతే గల్ఫ్లో చనిపోతారో వాళ్ళ డెడ్ బాడీస్ తీసుకురావడానికి మనము ఎన్ఆర్ఎస్ఎల్లో ఒక లైజరింగ్ పెట్టినాం. వీళ్ళు డైరెక్ట్ మనం ఇప్పుడు వాళ్ళ వర్క్ చేసే పాస్పోర్ట్, తర్వాత వర్క్ ఎక్కడ చేస్తారో, ఎక్కడ చనిపోయింది, ఇక్కడ వర్క్ చేస్తుండ ఆయన అన్నది వర్కింగ్ ఉంటుంది కదా, అగ్రిమెంట్ అన్న కూడా కంపెనీ పర్మిషన్ది. అది ఇవన్నీ డీటెయిల్స్ పెట్టి మనం ఇక్కడ ఎన్ఆర్ఎస్ఎల్ ద్వారా మనం కన్సర్న్ ఎంబసీకి రాసి మనం డెడ్ బాడీలను మనం తెప్పిస్తున్నాం. కొన్ని చనిపోతాయి తెప్పించి మన ఎయిర్పోర్ట్ నుండి మనం ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం. మళ్ళీ వాళ్ళకు కూడా గల్ఫ్లో చనిపోయిన వాళ్ళందరూ కూడా కుటుంబానికి 5 లక్షల చొప్పున ఎక్స్ప్రెస్ కూడా ఇస్తున్నాం. అది ఆల్రెడీ నడుస్తుంది. సో ఇంకా ఈ మన ఫిలిపియన్ పాలసీని ఏ విధంగా మన తెలంగాణలో అడాప్ట్ చేయాలన్న దాని మీద ఈ 3 అంశాలలో మేము డీటెయిల్గా స్టడీ చేసినాం. దానికి అంతా నోట్స్ రాస్తున్నారు, వాళ్ళకు ప్రిపేర్ చేస్తున్నారు. నాకు తెలిసి ఒక 2 వారాలలోనే సీఎం గారికి అందజేస్తాం. అది సీఎం గారు ఏమన్నారంటే మీరు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మన అసెంబ్లీలో దాన్ని అవసరం ఉంటే చర్చ పెట్టి ఇంకా సలహాలు సూచనలు కూడా చాలామంది అపోజిషన్ నుండి వాళ్ళు కూడా వస్తారు. దాని మీద చర్చ పెట్టిన తర్వాత మనం ఒక సమగ్రమైన చట్టం తెద్దామన్నది. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నైపుణ్యాన్ని డెవలప్ చేసేసి వాళ్ళకు ఉద్యోగాన్ని కల్పించడం. అంటే ఇక్కడ సాధ్యం కాకుండా అక్కడన్నా దొరుకుతాయి కదా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇండియా ఏంటంటే స్పెషల్లీ యంగ్ ఇండియా. ఇది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఒక గల్ఫ్ అండ్ అదర్ ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ బోర్డ్ అని పెడుతున్నారు. అదర్స్ ఎవరు అంటే ఇప్పుడు జర్మనీ, జపాన్, కొరియా, మన ఇజ్రాయెల్ చాలామంది పోతున్నారు. ఈవెన్ ఫ్రాన్స్. వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజ్ కొరకు కూడా ఇప్పుడు ఒక సబ్జెక్ట్ పెట్టిండ్రు. అంటే లాంగ్వేజ్ కొరకు వాళ్ళకి కావాలంటే 3 నెలలకు 6 నెలలకు ఒక డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. లాంగ్వేజ్లో కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఉంటుంది ఇట్లా. సో డిఫరెంట్ లాంగ్వేజ్లో కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మన స్కిల్ యూనివర్సిటీలో కోర్సెస్ స్టార్ట్ చేసింది. సో వాళ్ళకు లాంగ్వేజ్ నేర్పించి ఈ బ్లూ కలర్ జాబ్స్ అంటారు వీళ్ళు. ఈవెన్ గల్ఫే కాకుండా ఓవరాల్గా యంగ్ ఇండియా మనకేమో అక్కడ పబ్లిక్లో ఏజ్ ఎక్కువ ఉన్నది, యంగ్ పీపుల్ లేరు. ఇక్కడ మన యంగ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి మనం లాంగ్వేజ్ కూడా ట్రైనింగ్ ఇచ్చి అవసరం ఉంటే సెమీ స్కిల్డ్ అంటే దాన్ని బ్లూ కలర్ జాబ్స్ని కూడా మనం పంపేయడానికి మనం రెడీ అవుతున్నాం తెలంగాణ. అట్లా ఇప్పుడు మనమే జపాన్ పంపిస్తే ఇక్కడ ఒక కార్పెంటర్ జపాన్ పోతే దగ్గర 1,00,000 2 లక్షలు వస్తుంది. ఇజ్రాయెల్ ఒక అగ్రికల్చర్ కొరకు వ్యవసాయం కొరకు పోతే 3 లక్షలు వస్తుంది చాలామంది. అట్లా అంటే బ్లూ కలర్ జాబ్స్ కూడా మనం క్రియేట్ చేసి అందుకని గల్ఫే కాకుండా ఈ జాబ్ ఎక్కడెక్కడైతే మనకు డిమాండ్ ఉందో మన యంగ్ పీపుల్ను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు చేయాలన్నది ప్రభుత్వం యొక్క సంకల్పం. దాంట్లో భాగంగానే ఇది నడుస్తూ ఉంది. చాలా బాగుండే. అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా చేస్తున్నారు అనేది మీరు కొంచెం ప్రజలకు చెప్తే మనకు బాగుంటుంది అనే ఉద్దేశము. సో చాలామంది మాకు అక్కడ 2-3 ఫోన్ చేసారు, ఫిలిపియన్స్ పోయినారు మీరు, గల్ఫ్ దేశం కాదు కదా అంటే. ఫిలిపియన్స్ నుండే మ్యాక్సిమం ఉన్నారు గల్ఫ్లో. ఫిలిపియన్స్ నుండే అన్ని దేశాలలో ఉన్నారు, ఎక్కువ ఉన్నారు. అదే 20% ఉన్నారు వాళ్ళు. దే గాట్ బెస్ట్ ఇమిగ్రేషన్ పాలసీస్ ఇన్ ద వరల్డ్. అందుకని ఆ రోజు మేము బిగినింగ్లో తాజ్ దక్కన్లో
ముఖ్యమంత్రి గారు వాళ్ళతో మాట్లాడుతూ కూడా మేము త్వరలోనే మేము తప్పకుండా ఒక ఓవర్సీస్ వెల్ఫేర్ బోర్డు తెస్తాము, తెచ్చి దాన్ని ఫిలిపియన్ మోడల్లో తెస్తామని చెప్పడం జరిగినారు. కాబట్టి ఇది ఒక ప్రభుత్వం యొక్క ప్రయత్నం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీలో 15,000 మంది ఉన్నారు. 15,000 మంది అంటారు మనుషులు గారు వాళ్ళు, అంటే వాళ్ళ కుటుంబాలు అవి 15,000 కుటుంబాలే అనుకోవచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి దుబాయ్ పోయిండు, గల్ఫ్ పోయిండు అని అంటే ఇక్కడ భార్య పిల్లల్ని వదిలిపోయిండు. అలా భార్య పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం, పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడము, ఆ భార్యకి ఏదైనా అవసరం ఉంటే ఇక్కడ రీహాబిలిటేషన్ మన ఐకేపీ ద్వారా లోన్స్ ఇప్పించి వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చేయడము. ఒకవేళ ఆయన చనిపోతే డెడ్ బాడీ తీసుకొచ్చి వాళ్ళకి 5 లక్షలు ఇవ్వడము. తర్వాత ఆయన ఏదైనా రిటర్న్ వచ్చినందుకు ఏదో కారణాలతో ఆయనకు బ్యాంక్ లోన్స్ ఇప్పించేసి ఇప్పుడు ఫిలిపైన్స్ మోడల్ ఎట్లా ఉంటే 10% రెమిటెన్స్కి వెళ్ళి ఇస్తుంది వాళ్ళు. దాంట్లోకి వెళ్ళి తీసుకొని వీళ్ళకు లోన్స్ ఇప్పించి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చి వాళ్ళకి రీహాబిలిటేషన్ చేయడము, ఇవన్నీ కార్యక్రమాలు చేద్దామనే ఆలోచన ప్రభుత్వంకి ఉంది. అదే ఇవి అంటే షేర్ చేద్దామని నేను మీకు అందరిని పిలిచి, ఎందుకంటే స్పెషల్ ఆర్టికల్ కింద రాయండి దయచేసి. ఎందుకంటే అంత పేదోళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళకు ఒక భరోసా వస్తుంది ప్రభుత్వం మా గురించి ఆలోచిస్తుందని. సో ఈ ప్రభుత్వం నిజంగా కూడా కృతనిశ్చయంతో ఉంది. యాక్చువల్గా వాళ్ళ పాపం ఇక్కడ భార్య పిల్లలు వదిలిపోతున్నారు, అక్కడ సంపాదిస్తున్నారు, మనం ఇండియాకి డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు మేమేమంటారు, ఇంకా వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కూడా ఇవ్వండి ఇక్కడ నుండే. ఇప్పుడు మనము అమెరికా పోతున్నాం, చదువుకోవడానికి పిల్లగాడు పోతే మనకి లోన్ ఇస్తున్నారు. సరే టర్మ్స్ కండిషన్ ఉన్నప్పటికీ లోన్ ఇస్తున్నారు, వీళ్ళకి కూడా లోన్ ఇవ్వండి. ఓన్లీ లైసెన్స్ రిజిస్ట్రేషన్ ద్వారానే పంపించమని అడుగుతున్నాము. అట్లా అంటే సజెషన్ చేస్తాము. మళ్ళీ వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఇవ్వండి ఇక్కడనే కంపెనీ నుండి. అట్లా ఇవన్నీ కూడా సజెషన్ చేస్తూ ఉన్నాం. సో మీకు బుక్ పబ్లిష్ అయినా కూడా సీఎం గారికి ఇచ్చినా కూడా మీడియా కూడా రిలీజ్ చేస్తాం అది. సో ఇది అంటే మేము అందుకని అన్ని రకాల పొలిటీషియన్స్, ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్, సోషల్ ఎకనామిక్ స్టడీ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా అసలు మైగ్రేషన్కి ఎందుకు పోతుండ్రు, అసలు భార్య పిల్లల్ని వదిలిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది, వాళ్ళకి ఇక్కడ మనం ఎందుకు చేయలేకపోతున్నాం, ఉద్యోగం ఎందుకు ఇప్పించలేకపోతున్నాం అన్నవి కూడా స్టడీ చేస్తుండ్రు. అంటే ఒక ఫ్యామిలీ అన్నట్టు ఆయన ఒక్కటి కాదు. సో అక్కడ పోయి మళ్ళీ ఇల్లీగల్గా ప్రాబ్లమ్స్ ఇరుక్కొని వాళ్ళకి అంత కెపాసిటీ ఉండదు, అక్కడ కొట్లాడే కెపాసిటీ ఉండదు వాళ్ళకు. మళ్ళీ అడ్వకేట్స్ని పెట్టి మనం వాళ్ళకి హెల్ప్ చేయడం అంతా కూడా ఇల్లీగల్ అడ్వకేసీ కూడా ఉంది ఇప్పుడు ఈ ఫిలిపైన్స్ దాంట్లో. అదే సేమ్ మనం కూడా అడాప్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. సార్ ఇప్పుడు నిజామాబాద్, కరీంనగర్ నుంచి 10 మంది కమిటీలో ఎంతమంది ఉన్నారు సార్? ఇప్పుడు 5 ఉన్నారు. అంటే మొత్తం అంతటా కూడా ఇమిగ్రేషన్స్ ఉన్నారు లేరని కాదు, కాకపోతే ఏరియాలో ఎక్కువ ఉన్నారని మమ్మల్ని పెట్టిండ్రు. ఇక వాళ్ళంతా ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్. ఇప్పుడు వీసా ఎట్లా రెగ్యులేట్ చేయాలో ఏం కదా అంతా అట్లా. ఇప్పుడు మన దగ్గర డ్యువల్ సిటిజన్షిప్ లేదు అట్లా. సో ఇప్పుడు చాలా రోజులు ఉంటే మరి అక్కడ ఎట్లా ఉంటాడు, మరి ఆయన అక్కడ ఇప్పుడు ఇక్కడ మనకు గల్ఫ్లో సాధ్యం కాదు, కానీ వేరే దేశాలల్లో మన వాళ్ళు పోతారు, అక్కడ పెళ్లి చేసుకోవచ్చు వేరే అమ్మాయిని అక్కడ. సో ఆమె పరిస్థితి ఏంది, ఆమెకి సిటిజన్షిప్ ఇస్తారా, మరి వాళ్ళ పిల్లల సంగతి ఏంది, అంతా చాలా డీటెయిల్గా ఉంది వాళ్ళ దాంట్లో. అంటే మనకు ఆ సమస్యలు ఇక్కడ లేవు, ఎందుకంటే మన సమస్యలు మనకి వేరే ఉన్నాయి ఇక్కడ. ఉన్నామంటే ఫస్ట్ ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేసేది ఏంది, మొత్తం కూడా ఇవాళ మనము హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చాలా, మనము హైదరాబాద్కి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మనము విదేశాల నుండి పెట్టుబడులు తీసుకురావాలా, పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడనే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలా అనే మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ అది. సెకండ్ ప్రయారిటీ ఏంది, కొంతమందికి జనరేట్ చేయలేకపోతాం. ఇప్పుడు సపోజ్ మనం 1 కోటి మందికి జనరేట్ చేయాలా, 60 లక్షల మందికి జనరేట్ చేస్తాం, ఇంకా 40 లక్షల మంది కూడా మనం బయట కూడా ఉపాధి అవకాశాలు ఉంటే దాన్ని కూడా ఎందుకు మనం వాడుకోవద్దని. మనకు మ్యాన్ పవర్, ఇండియాకు ఉన్న మెయిన్ సోర్స్ ఏంటంటే మ్యాన్ పవర్. సో వాళ్ళకు ఒక వైట్ కాలర్ జాబ్సే కాకుండా ఇప్పుడు వైట్ కాలర్ జాబ్స్ కూడా ఇబ్బందులు ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయబట్టి. కాబట్టి మనకు బ్లూ కలర్ జాబ్స్కి చాలా డిమాండ్ ఉంది, ఎస్పెషల్లీ డెవలప్డ్ కంట్రీస్. ఇప్పుడు జపాన్, జర్మనీ, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, అలా లాంగ్వేజ్ కాన్స్టెంట్స్ కూడా మనం ఇక్కడనే లాంగ్వేజ్ నేర్పించి వాళ్ళకి మొత్తం అన్నీ చేయాలన్నది. ఇది ప్రమోషన్ ఆఫ్ లేబర్ ఏం కాదు, మనం అంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో కొంతమందికి అందరికీ ఇక్కడ సాధ్యం కాకపోవచ్చు కదా, మేబీ ఇంకా టైం పడుతుంది. పోయి అందరికీ రావాలంటే కూడా ఇంకా 20-30 ఏళ్ళు పడుతుంది, అంతవరకు ఆగలేము కదా. సో ఈడ ఉన్న వాళ్ళకి ఈడిస్తారు, దాని కదా ఇప్పుడు బీజేపీ వాళ్ళు అడుగుతుంది.
ముఖ్యమంత్రి గారు అమెరికా పోతే అడ్డుకుంటున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటిది? కారణాలు ఏమైనా చెప్పచ్చు. కారణాలు చెప్పడము అది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఆయన ఏమనుకుంటారు, టీ ఎకానమీ తెలంగాణ 2047లో చేయాలా, హైదరాబాద్ని గ్లోబల్ సిటీగా చేయాలా, ఇలా తెలంగాణ #1 రాష్ట్రంగా చేయాలన్నది డ్రీమ్. దానికి వాళ్ళ తెలంగాణ 3 భాగాలు విభజించారు. ఏది క్యూర్ అంటే కోర్ అర్బన్ ఏరియా, అలా ప్యూర్ అని పెరి అర్బన్ ఏరియా, తర్వాత రేరు అగ్రికల్చర్ ఏరియా అని పెట్టిండ్రు. దాంట్లో డిఫరెంట్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దానికి ఫండ్స్ కావాలంటే ఎన్ఆర్ఎస్ మనకి ఫారిన్ కంట్రీస్ వచ్చి ఇన్వెస్ట్ చేయాలి. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు లేబర్ అంటే మనకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. తర్వాత వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అంటే మెట్రో పెరగాల, అవుటర్ రింగ్ రోడ్ కావాలి మనకు, అంటే RRR అవుటర్ రింగ్ రోడ్ కావాలి. ఉన్న మూసిని బాగా చేయాలి, మనం ఈకో సిస్టమ్ డెవలప్ చేయాలి. హైదరాబాద్ గ్లోబల్ సిటీ కావాలంటే మురికి నీళ్ళు, మురికి వాడలు ఉండద్దు. దాని కొరకే హైడ్రా తెచ్చిండ్రు, దాని కొరకే ఇలా మూసి ప్రక్షాళన తెచ్చిండ్రు. ఇలా మనం మెట్రో ఎక్స్టెన్షన్ అడుగుతున్నాము. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాళ్ళు ఇస్తలేరు, ప్రమోట్ చేస్తలేరు. ఇప్పుడు నేను చెప్తున్నా, మనకి కూడా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అయ్యి 2014 అయింది, ఇలా 16లో 26 ఉన్నాము, 12 సంవత్సరాలు అయింది. ఆ రీఆర్గనైజేషన్ బిల్లునే ఇంప్లిమెంట్ చేస్తలేరు వాళ్ళు. తర్వాత మనం ముఖ్యమంత్రి గారు అనుకున్న ఒక 4 అంశాలు ఉన్నాయి. ఒక నేషన్ ఒక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేయమంటున్నారు. ఏది? ఇరిగేషన్ ప్రాజెక్టును. ఇప్పుడు పోలవరం ఇచ్చిండ్రు, మనకేమని అడుగుతున్నాం, ఇస్తలేరు. అయితే వాళ్ళు డైరెక్ట్గా ఇంటారని వాళ్ళు అడుగుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి గారిది కూడా ఆయన ఉద్దేశం ఏంది, ఇక్కడ పోయి ఆయన ఏమనుకున్నాడంటే 4th సిటీలో ఇండస్ట్రీస్ తీసుకుని రావాలా, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వేరే ఇప్పుడు అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడికి రావాలా. మన వాళ్ళు అక్కడ పోయి చదువుకుంటున్నారు, విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టి బ్యాంక్ లోన్ తీసుకొని. మరి అదే ఇన్స్టిట్యూషన్ ఇక్కడ వచ్చి ఇక్కడ చదువుకోవచ్చు కదా అని ఆయన ఉద్దేశంతో ఉంటే అమెరికా నువ్వు పోవద్దు. నేను చెప్తున్నా కదా, ఇలా ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. నేను ప్రెస్లో కూడా అదే మాట్లాడాను. అందులో రాజకీయ కోణమే ఉన్నది. మరి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి ఇలా హైదరాబాద్లో ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అయింది. ఏంటంటే #1 ఉంది. ఇప్పుడు మనకు వాటర్ ప్రాబ్లం లేదు, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేదు, ల్యాండ్ ప్రాబ్లం లేదు, మ్యాన్ పవర్ ప్రాబ్లం లేదు. ఇక్కడ భూకంపాలు రావు, నాన్ సెస్మిస్టిక్ జోను, ఇక్కడ వరదలు రావు. సో చాలా బాగుంటుంది వెదర్ ఇక్కడ. సో కాబట్టి హైదరాబాద్ని ప్రిఫర్ చేస్తారు ప్రపంచంలో అందరు. ఇలా దాన్ని మనం క్యాచ్ చేసుకొని ప్రపంచం నుండి మనం పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టించి, ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ పెట్టించి, మన పిల్లలకు బాగు చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాలనే తపన ముఖ్యమంత్రి గారిది. వాళ్ళు ఏంటని ఇప్పుడు మీకు తెలుసా, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 4 రాష్ట్రాల వల్లనే 4 రాష్ట్రాలు మేబీ గోవా అండ్ పాండిచ్చేరి కట్టుకుంటే 5-6 చిన్న రాష్ట్రాలు. ఈ 4 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ 5 రాష్ట్రాలు అనుకోండి. అంటే ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ చేసినప్పుడు 5 రాష్ట్రాలలోనే ఇలా భారతదేశంలో వచ్చే 42% ఇన్కమ్ వస్తుంది. భారతదేశంలో మొత్తం జీడీపీలో 42% సౌత్ ఇండియాకెళ్ళే వస్తుంది. జనాభా మీకు తీసుకుంటే 15% కూడా లేదు. అది వాళ్ళని అడ్డుకోవాలి. వీళ్ళు సౌత్ ఇండియన్ డెవలప్ కావద్దు. స్పెషల్లీ తెలంగాణకు పొటెన్షియల్ బాగుంది, తెలంగాణ డెవలప్ కావద్దు, రేవంత్ రెడ్డికి మంచి పేరు రావద్దు. ఎందుకంటే వాళ్ళు చేసేది ఏమున్నది, అభివృద్ధి మేమే చేస్తున్నాము, సంక్షేమం మేమే చేస్తున్నాము, సనాతన ధర్మాన్ని మేమే కాపాడుతున్నాము. ఇలా బాసర టెంపుల్ మేమే కడుతున్నాము, రామ మందిరం మేమే కడుతున్నాము, కాళేశ్వరం టెంపుల్ మేమే కడుతున్నాము, కొండగట్టును మేమే కడుతున్నాము, మన ఎవరు రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ మేమే కడుతున్నాము, ఇక గోశాలలు మేమే పెడుతున్నాము, ఏమంటారు వేద పాఠశాలలు మేమే పెడుతున్నాము. ఇక వాళ్ళు చేసేది ఏముంటుంది? వాళ్ళకి ఏమైనా పెటెంట్ ఉందా? ఏమైనా హిందువులు వాళ్ళకు పెటెంట్స్ ఉంది, మాకు లేదు. అంటే దాంతో ఇలా పరేషాన్ అయిపోయి రేవంత్ రెడ్డిని ఎట్లా అడ్డుకోవాలా, తెలంగాణ అభివృద్ధిని ఎట్లా అడ్డుకోవాలా అనే దాని మీద తప్పితే ఇంకా వేరే ఏముంటుంది చెప్పు. ఒక ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రికి పర్మిషన్ ఇస్తారు, తెలంగాణ ముఖ్యమంత్రికి పర్మిషన్ ఇవ్వరా? ఇదేం ద్వంద్వ వైఖరి? ఇక వాళ్ళేం చక్కగా ఉన్నారా అంటే ఇప్పుడు ఇక రాజకీయ విమర్శలు చేస్తే ఇది వేరే యాంగిల్ అయిపోతుంది. అంటే ఇది ఇప్పుడు రామ మందిరం కడితే రామ మందిరంలో దోపిడీ, కుంభమేళ పెడితే దాంట్లో దోపిడీ, కరోనా వస్తే పిఎం కేర్ మీద దాంట్లో దోపిడీ. ఏడంలో మీరు ఏడ సతపూసారు మీరు. అంత దొంగలంగా నమ్మేసుకున్నారు. ఇప్పుడు ఇదే సురేంద్ర అధికారి ఉన్నాడు, ఎవరు మన బెంగాల్ సీఎం, ఇదే మోడీ అన్నాడు కదా అవినీతి పరుడని.
అస్సాం సీఎం అంతే. ఒకరిని దొంగని ముద్రేయాలా, ఈడీకి బేసులు పెట్టాలా, బీజేపీలో కాగానే వానికే ముఖ్యమంత్రి ఇస్తున్నారు. ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ చెప్తారు, బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఎమ్మెల్యేలు కానీ మంత్రివర్గం కానీ మొత్తం అవినీతి పరులు అని చెప్పారు. మోడీ కానుండి అమిత్ షా కానుండి ఉన్న క్యాబినెట్ అంతా ఆడ ఒక 3 నెలలు తీసేసి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మొత్తం కథం చేసేసి ఏదో వేసి దందాలు పడి గెలిచిండ్రు. గెలిచిన తర్వాత ఏమైంది, మళ్ళీ టీఎంసీలు అందరం తీసుకున్నారు. మరి ఎట్లా తీసుకుంటారు మీరు అవినీతి పనులను? అంటే టోటల్గా ద్వంద్వ వైఖరి. ఇవాళ విద్యార్థులు కూడా మీకు తెలుసు ఏం జరుగుతుందని. విద్యార్థులను కొడుతున్నారు. ఎగ్జామ్ లీక్ చేయడం ఎవరు బాధ? విద్యార్థుల బాధనా? నీట్ ఎగ్జామ్ లీక్ అయితే ఎవడు బాధ్యుడు దానికి? వాళ్ళు న్యాయం చేయాలని కొడితే నువ్వు బుల్లెట్లు కాలుస్తావు, కట్టెలతో కొడిపిస్తావు, చిత్రహింసలు చేస్తావు, ఇంకా ప్రొటెస్ట్ చేస్తే మళ్ళీ ఏమన్నా అంటే వేరే కంట్రోల్ అంటారు, నక్సలైట్లు అంటే అర్బన్ నక్సలైట్లు అంటారు వాళ్ళని. అది విచిత్రమైన ధోరణి ఇది. అంటే వేరే ఉంటుంది వాళ్ళకి. అండర్ ద స్కిల్ యూనివర్సిటీ ఏటీసీ కిందనే ట్రైనింగ్ ఇస్తారు. అట్లా బీటెక్ చేయాలనుకున్న బీటెక్ చేయొచ్చు. తర్వాత వాళ్ళు పాస్ అయిపోతారు. టాటా కన్సల్టెన్సీ పెడుతుండ్రు, ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెడుతుండ్రు, ప్రభుత్వం 20% ఏదో ఉంది. మనకు జనాభా ఉంది, వాళ్ళ ట్రైనింగ్. ఇప్పుడు నైపుణ్యం వేరు, వేరు. స్కిల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్. అట్లా మాట్లాడతారా అంటే నేను మొన్న స్కూల్ పిల్లలు కూడా చెప్పిన. ఇప్పుడు నేను జస్ట్ ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు ఈ టేబుల్ ఎట్లా తయారు చేయాలో నాకు తెలుసు. దీనికి కట్టె తీసుకురావాలా, దానికి 4 కాళ్ళు తయారు చేయాలా, చెక్కాలా, పైన టేబుల్ పెట్టి మొదలు కొట్టి దీనికి చేయాలని నాకు టెక్నిక్ తెలుసు, అంటే పద్ధతి తెలుసు. ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో మనకు అమ్మ దోశ వేస్తుంది అనుకుందాం. ఆమె కింద పిండితో గుండ్రగా మంచిగా పెద్దగా వేస్తుంది సన్నం. మీరు వేయండి, మనం చేస్తామా? మనం చేస్తే 3 చిల్లులు పడుతుంది, 4 వంకలు పడుతుంది. అదే పిండి కదా, అదే పెంక కదా. మరి అంటే ప్రతి దానికి మీ నీడ్ స్కిల్. ఇప్పుడు మన కారు ఉంది, నేను రోజు కార్లో తిరుగుతాను, మనకు తెలుసు దానికి ఇంజన్ ఉంటుంది, పైర్లు ఉంటాయి, గేర్ ఉంటుంది, అన్నీ తెలుసు. కెన్ యూ రిపేర్ ఇట్? ఐ కెనాట్. అట్లా నేను ఏంటంటే స్కిల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఉన్నంత సరిపోదు, మనకు నైపుణ్యం లేకపోతే ఉద్యోగాలు రావు అని ఆయన చెప్పింది. ఆయన చెప్పేది ఏంటంటే అదే, మీకు నైపుణ్యం నేర్చుకోండి. నైపుణ్యం అంటే స్కిల్స్. దానికి ఆయన ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న పిల్లలకు ఒక్కోసారి అప్లికేషన్ కూడా సరిగ్గా రాయదు. కాకపోతే వాళ్ళకి ఏదంటే చేయొచ్చు. ఇప్పుడు కంప్యూటర్ అక్కడ కొట్టేస్తారు ఏదంటే. అట్లా ఆ ఉద్దేశం దాంట్లో ఎప్పుడు కానీ విద్యార్థులను ఇన్సల్ట్ చేయాలని కాదు. దానికి ఇక వీళ్ళకి ఎట్లుంటారంటే దొరికిందే సరిగా వాళ్ళు మొత్తం మెదడు ఖరాబ్ అయిపోయి పదవి పోయిందని చెప్పి పరువు పోతుంది. ఇప్పుడు పదవి పోయింది, పరువు పోయింది అని పోతున్నాయి. ఇప్పుడు ఉన్న ఒకటి లేదు, ఇక ప్రజలు నవ్వుకునే పరిస్థితికి వచ్చారు వాళ్ళని చూస్తే. ఇక కొత్తగా స్టార్ట్ చేసి చేయాలి. రేపు నేను నిన్న కూడా చెప్పింది, మొన్న బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంట వాడు అంట. అంటే ఏమైనా అర్థం ఉంది అది మాట్లాడడానికి కూడా. అంటే గట్ల అంటే మరీ ఏమంటే మనం ఏం మాట్లాడుతున్నాం మాకేం సిగ్గు అన్నట్టు ఉంటుంది. అట్లా మాట్లాడుతున్నారు. అంటే ఒక స్థాయి వ్యక్తులు నంబర్ 2గా ఉండే ప్రభుత్వంలో ఒక ఐటీ మినిస్టర్గా, మున్సిపల్ శాఖ మంత్రిగా ఒక 10 ఏళ్ళు పనిచేసిండు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా, ప్రజలు మన గురించి ఏమనుకుంటారో కూడా తెలియకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కాంగ్రెస్ బీజేపీ కూడా అయిందండి. అంటే అట్లా మాట్లాడుతుండే మీకు అర్థమవుతుంది. అంటే అట్లా అంతా కోపోకుండా నేను ఏమంటున్నానంటే మీకు ఒక రిక్వెస్ట్, ఇది ఒక సపరేట్ ఆర్టికల్ రాయండి. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే కొన్ని లక్షల మంది, నాకు ఉన్న అంచనా మేరకు, మాకున్న గవర్నమెంట్కి ఉన్న స్టాటిస్టిక్స్ మేరకు, ఇంకా దాంట్లో ఇంకోటి ఏమైందంటే, ఇప్పుడు నేను ఒక పాయింట్ మర్చిపోయిన, ఇంపార్టెంట్ పాయింట్ అని ఏంటంటే, ఇప్పుడు మనం ప్రీ ఇమిగ్రేషన్ కోర్సెస్ అని పెడుతున్నాం. అంటే ఏమంటారు దాన్ని, ఇమిగ్రేషన్ కాదు అది, ప్రీ డిపార్చర్. అంటే ఫ్లైట్ ఎక్కకన్నా ముందు మనం ఒక కోర్సు పెడుతున్నాం, ఒక సర్టిఫికేట్ ఇస్తాం. అంటే వ్యాక్సినేషన్ కానివ్వండి, వాళ్ళ లాంగ్వేజ్ కానివ్వండి అన్నీ చెక్ చేస్తారు, చెక్ లిస్ట్ ఉంటుంది. దాంతోపాటు ఒక రిజిస్టర్ పెడతారు, డేటా ఉంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలంటే మన దగ్గర ఒక డేటా ఉండాలి. డేటా ఈజ్ అ ఫండమెంటల్ అన్నమాట. మన దగ్గర ఇప్పుడు ఏ ఊళ్ళకి వెళ్ళి ఎవడున్నాడు, ఏ దేశంలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు మనకు తెలియదు. ఈవెన్ భారత ప్రభుత్వం దగ్గర కూడా లేదు. ఇప్పుడు కువైట్లో ఉన్నాడో దుబాయ్లో పోయి ఉంటున్నాడో తెలియదు మనకు. ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మొన్న మన దగ్గర కురెట్పల్లిలో ఒక తాండాలో ఒక నివాసి చంపేసారు.
ఆయన కొడుకేమో అక్కడ దొరికిపోయాడు. తండ్రి ఏం చేసింది తెలుసా, దుబాయ్కి వెళ్ళి రాకుండా ప్రాబ్లం అవుతుందని చెప్పి సౌదీ అరేబియాకి వచ్చింది. అట్లా అంటే ఎవడెక్కడ ఉన్నాడు, అసలు ఉన్నాడా లేదా, ఉంటే ఏ పని చేస్తున్నాడు, ఏ దేశంలో ఉన్నాడు, ఏ పని చేస్తున్నాడు అని ఇప్పుడు మన దగ్గర డేటా లేదు. అందుకని మేము ఏమంటున్నాం అంటే మనం ఈ పాలసీలో డేటా అనేది కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. కంపల్సరీ 1 must హ్యావ్ ఏ రిజిస్ట్రేషన్. అవసరం ఉంటే గవర్నమెంట్ ఒక సర్వే చేపిస్తుంది ఓన్లీ ఎన్ఆర్ఎస్ మీద, డోర్ టు డోర్. నీ కుటుంబంలో ఎవరైనా పరదేశం ఉన్నాడా, ఏం చదువుకున్నాడు, ఎన్ని రోజులు అయింది పోయి, ఎక్కడ ఉంటుండు, మొత్తం ఒక డేటా కలెక్ట్ చేస్తాం. దీంట్లో ఈ వన్ ఆఫ్ ద సజెషన్ ఇస్ డేటా కలెక్షన్. వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్ డేటా ఉంది. అట్లా ఇప్పుడు మనం ఒకటి పోయిండు, వర్క్ వీసా పోయిండు, ఎప్పుడైనా రావచ్చు. ఒక ఉద్యోగం పోతేనే రారు. ఇలా మన వారం వచ్చింది వాపసు చాలామంది, ఎన్నో కారణాలు ఉంటాయి. ఇట్లా సోషల్ ఈక్వేషన్స్ ఉంటాయి, జియో పాలిటిక్స్ ఉంటుంది, ఎన్నో కారణాలు ఉంటాయి. కాబట్టి మన దగ్గర డేటా ఉంటే మనము వాళ్ళ తగ్గట్టు పాలసీ తయారు చేయాలి. డేటా కలెక్షన్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉందా మనం పెట్టేదాంట్లో. ఓన్లీ గల్ఫ్ కంట్రీలు ఓవరాల్గా మొత్తం ఇంకా అమెరికాలో, జపాన్లో, ఆస్ట్రేలియాలో ఈ స్టూడెంట్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా మనం యాడ్ అయిపోతున్నాం కదా. ఇమిగ్రెంట్స్లో ఎంతమంది ఉంటారంటే పర్మనెంట్ రెసిడెన్స్ ఉంటారు, చదువుకొని పోయి చదువుకుంటారు. కొన్ని దేశాలు అమెరికాలో చదువుకుంటారు, ఆస్ట్రేలియా చదువుకుంటారు. ఇప్పుడు చాలా దేశాల్లో చదువుకోలేక పోతారు. ఇప్పుడు మన వాళ్ళు ఫిలిపీన్స్లో కూడా మెడికల్ కాలేజ్లో చాలా మంది ఉన్నారు. మేము పోతే పరిచయం 4,000 మంది ఉన్నారు మన ఇండియన్స్. వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే చదువుకునే పర్పస్ ఎందుకు పోతున్నారు వాళ్ళు, వాళ్ళకి ఏంది అనేది కూడా మనం వాళ్ళని అంటే రెగ్యులేషన్ అనేది గవర్నమెంట్కి అవసరం. డేటా ఉండాలి, ఎవడు ఎక్కడ పోతున్నాడు, ఎటు పోతున్నాడు, ఎందుకు పోతున్నాడు, దానికి ఒక డేటా ఉండాలి, దాన్ని రెగ్యులేషన్ ఉండాలి గవర్నమెంట్. ఇది దీంట్లో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే గల్ఫ్ వెల్ఫేర్ కొరకు వాళ్ళు ఇచ్చే రిమిటెన్స్లోకి వెళ్ళి మనము ఫిలిపైన్స్ లాగా 10% చేయగలిగితే ఏ కుటుంబం కూడా ప్రాబ్లం ఉండదు. అవి కూడా మేము సజెస్ట్ చేస్తున్నాం. అంటే శాసనసభ సమావేశాలు అంటే ముఖ్యమంత్రి గారు అన్నారు, రిపోర్ట్ ఇచ్చినాక చర్చిద్దామన్నారు. అది ఏమైతే తెలియదు కానీ మేమైతే గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. అవుతుంది 2 వారాలు అవుతుంది. అంటే మేము పోయి అక్కడ స్టడీ చేసింది చెప్తున్నాం మీకు. అంటే పబ్లిక్లో ప్రొపగండా అవుతుంది కదా. గవర్నమెంట్ ఈజ్ కీన్, వెరీ సీరియస్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద గల్ఫ్ అని ఇమిగ్రెంట్స్ వర్కర్ గురించి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. గతంలో ఎవరు ఆలోచించలే, కేసీఆర్ ఆలోచించలే, మోడీ గారు ఆలోచించలేదు. అలా గాలి వదిలేసింది. అందరు ఓట్లు వారు తీసుకున్నారు కానీ ఎవరు ఆలోచించలేదు వాళ్ళ గురించి. ఇవాళ మేము వచ్చినాక చెప్పడం కాదు, 5 లక్షల ఎక్స్గ్రేషన్ అనేది దేశంలో ఎక్కడ లేదండి. చనిపోయిన కుటుంబాలకు 5 లక్షలు ఇవ్వడం అనేది మన 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేదు, ఒక తెలంగాణలో ఉంది. ఇప్పుడు వాళ్ళ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, వాళ్ళకి ఐకేపీ ద్వారా లోన్స్ ఇప్పిస్తున్నాం ఫ్యామిలీస్కు. ఆల్రెడీ కొంత వర్క్ జరుగుతుంది. వాళ్ళ సమస్యలు వినడానికి ఒక ప్రవాసీ భారతిలో ఒక డెస్క్ పెట్టినాం. వారానికి 2 రోజులు వాళ్ళు వచ్చి మీరు ఒకసారి మీరు ఎవరైనా వెళ్ళండి, ఎప్పుడైనా మీరు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఎంత రష్ ఉంటుందో. ఈ 3 జిల్లాలకు మంత్రి పదవి ఒకటే ఉంది. ఏది దామోదర రాజు గారు ఒక మంత్రి ఉన్నాడు 3 జిల్లాలకు కలిసి. ఇవాళ మేము అడుగుతున్నాం నిజంగానే మాకు నిజామాబాద్ మంత్రి పదవి ఇవ్వండి. నేను అఫీషియల్ రికార్డులో చెప్తున్నాను. వీరభద్ర అనిల్ గారికి ఇవ్వచ్చు, ఎందుకంటే ఆయన అది పార్టీ ఇష్టము, ప్రభుత్వం ఇష్టం, ముఖ్యమంత్రి గారి ఇష్టం మీద ఉంటుంది. ఎందుకు ఇవ్వకూడదు? ఆయన మాజీ విప్పు ఇస్తే స్వాగతిస్తాము. అవకాశాలు అంటే నాకైతే పేపర్లు చదవడు కానీ అంటే ఇవ్వాలని డిమాండ్. మన నిజామాబాద్కి మంత్రి పదవి ఇవ్వాలంటే నేను కూడా డిమాండ్ చేస్తున్నాను, చెప్తున్నాను. ఇట్లా గవర్నమెంట్లో మన పాత్ర ఇంకా పెరగాలి. ఇప్పుడు మాకు పార్టీలో ప్రాతినిధ్యం ఉంది. మన జిల్లా నుండే మా ఏది పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, కానీ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కావాలి కదా. నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా అంటే కామారెడ్డి, నిజామాబాద్ పాత జిల్లాలు పెట్టుకోండి మీరు, కొత్త జిల్లా కాదు. పాత జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డి శ్రీనివాస్ గారు మంత్రిగా ఉండేది, షబీర్ గారు మంత్రిగా ఉండేది, సంతోష్ రెడ్డి గారు మంత్రిగా ఉండేది, సురేష్ రెడ్డి గారు స్పీకర్గా ఉండేది.
మరి ఒక జిల్లాకు 3 మంత్రులు, ఒక స్పీకర్ పోస్ట్ ఉన్నటువంటి అంత ప్రాధాన్యత ఉన్నటువంటి జిల్లా ఇవాళ మాకు మంత్రి పదవి ఇస్తే మాకు ఇంకా మంచిగా ప్రభుత్వంలో మా సేవ పెరుగుతుంది, మాకు ఇంకా అధికారంలో భాగస్వామ్యం పెరుగుతుంది, మా జిల్లా అభివృద్ధి చెందుతుంది నేను అనుకుంటున్నాను. ఎవరైనా కావచ్చు, ప్రెసిడెంట్ గారు కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, ఇంకెవరు అది పార్టీ ఇష్టము, ముఖ్యమంత్రి గారి ఇష్టం. నేను వారికి వీరికి అంటలేను, కానీ జిల్లాకు మంత్రి పదవి అనేది అవసరం ఉన్నదని మాత్రమే చెప్పగలుగుతున్నాను. ఎవరైనా ఉంటారండి మంత్రి పదవి సర్దంటారు, ఎవరైనా చెప్పారు. అతని రాజకీయ నాకు తప్పేమో, నేను కూడా సెకండ్ టైం లెజిస్లేటర్